దేశంలో ఇవాళ భారతదేశంలోనే మరి తొలిసారిగా గ్రామస్థాయి ఆర్బికే వ్యవస్థను ఏర్పాటు చేసి విత్తు నుంచి విక్రయం వరకు రైతు విత్తు వేసిన కాడి నుంచి విక్రయం వరకు కూడా రైతులకి బాసటగా నిలిచిన ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అండగా నిలబడి ప్రతి విత్తు నుంచి కూడా అమ్మకం వరకు కూడా అటు మంచి పురుగుల మందు నాణ్యమైనది, కల్తీ లేనిది, విత్తనాలు కానీ కల్తీ లేనిది, ఎరువులు కల్తీ లేని ఎరువులు అన్ని కూడా మరి ఆర్బీకే ద్వారా రైతులకు అందించి గ్రామంలోనే అందించే కార్యక్రమం చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ రైతు భరోసా 5 ఏళ్లలో 53,58,000 మంది రైతులకు 34,200 కోట్లను నేరుగా బ్యాంక్ ఖాతాలకి జమ చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూటమికి ఏం చెప్పారయ్యా? మీరు ఎలక్షన్ ముందు ఏ రకంగా మాట్లాడారయ్యా? 20,000 రూపాయలు వేస్తాం, రైతులను ఆదుకుంటాం, రైతులకు మేలు చేస్తాం అని చెప్పారు. ఏమైనా వేసారా? 1 రూపాయి వేసారా? ఇవాళ రైతులు అల్లాడిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా టయానికి క్యాలెండర్ ప్రకారం వాళ్ళకి ఏ రోజున పంటలు వేసుకుంటున్నారు, ఏ రోజున వాళ్ళకి డబ్బులు అవసరం, ఆ సమయానికి డబ్బులు అందించే కార్యక్రమం చేస్తే ఎక్కడా కూడా వడ్డీల బారిన పడకుండా, ఎవరి దగ్గర వడ్డీలు తీసుకోకుండా ఆ డబ్బుని రైతాంగానికి చేయూతగా ఉపయోగించుకుని మన వ్యవసాయం చేసుకుంటాం మొదలెట్టారు. ఇవాళ మీరు 20,000 అని చెప్పి మాయ మాటలు, కళ్ళపుల్లి మాటలు చెప్పి ఇవాళ మీరు 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఉంటే ఇవాళ రైతులు ఏమైపోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీకి తీసుకుని రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చేసిన మోసం కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. సంవత్సరం అయిపోయింది, 2 పంటలు అయిపోయినాయి, 3వ పంట రెడీ అవుతున్నారు. రైతుకు పెట్టుబడి సాయం ఏదని అడుగుతున్నా నేను. 1 రూపాయి కూడా 2 పంటలకి కూడా మీరు వేయకుండా ఎగనామం పెట్టారు రైతుల్ని. అలాగే ఇవాళ రైతుల విషయానికి వచ్చేటప్పటికీ కనీసం మీరు అహంభావం, ప్రగల్భాలు, పెద్ద పెద్ద కవులు చెప్పారు మంత్రి గారు, నాదెండ్ల మనోహర్ గారు, 24 గంటల్లో మేము డబ్బులు వేస్తామని. ఎక్కడయ్యా మీ డబ్బులు? ఇవాళ ఏప్రిల్ 5న మీరు డబ్బులు ఆపేస్తే ఇప్పటి వరకు 2 నెలల దగ్గర అవుతుంది. మీరు డబ్బులు ఎక్కడ ఇవ్వాలా? అల్లాడిపోతున్నారు, రోడ్లెక్కి గొడవ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మన దుర్గేష్ మంత్రిని కూడా నిలబెట్టి ఆపారు. ఇవాళ మీరు రైతు భరోసా ఇవ్వలేదు కదా, పండించిన పంటకి డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే రైతుల పట్ల ఏ రకమైన మేలు చేస్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇవాళ రైతులకి ఇంత అన్యాయం మీరు చేస్తారని నేను అడుగుతున్నాను నేను. ఇదేనా మీ ప్రభుత్వం అన్నాను. ఓ పక్క పెట్టుబడి సాయం లేదు, ఓ పక్క రైతులు అమ్ముకున్న ధాన్యానికి గిట్టుబడి ధర ఎలాగా లేదు. మీరు దళారీ వ్యవస్థని పెంచి పోషిస్తున్నారు కాబట్టి 200-300 రూపాయలు లాస్ అయిపోయారు కూడా బస్తాకి. అయినా సరే ఆ డబ్బులైనా సరే ఇస్తారా అంటే ఇప్పుడు వరకు మీరు వాళ్ళకి 2 నెలల నుంచి 1 రూపాయి ఇవ్వకపోతే ఈ రైతులు పెట్టుబడికి లేక మరి వడ్డీలు తెచ్చుకుని అల్లాడిపోతున్నారని చెప్పి సందర్భంగా నేను నాదెండ్ల మనోహర్ గారికి, డైరెక్టర్ చంద్రబాబు నాయుడు గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదేనా మీ కబుర్లో నేను అడుగుతున్నాను నేను. దాని గురించి ఈనాడు ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను నేను. ఇవాళ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, డబ్బులు పడకుండా రైతులు అల్లాడిపోతా ఉంటే ఈనాడికి పేపర్ గుర్తులేదా అని అడుగుతున్నాను నేను. ఇదేనా మీ పేపర్లో రోతరాతలు రాస్తా ఉంటారు?